ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వల్ల సేల్స్ నడుస్తున్నాయి కదా. సో ఈ సేల్లో కొంచెం అప్డేట్ వచ్చింది. సో ఫ్లిప్కార్ట్ వల్ల సేల్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఐఫోన్ 17 అండ్ ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర 3,000-30,000 మధ్యలో మంచి డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉందనేసి చాలామంది హింట్ చేస్తారు. ఐఫోన్ 16 వచ్చేసరికి అయితే 5,000 రూపాయల డిస్కౌంట్, ఐఫోన్ 17 ప్రో కానీ ప్రో మ్యాక్స్ వేరియంట్స్ ఉన్నాయి కదా. 17కి వచ్చేసరికి అయితేనేమో 10,000, 25,000, 20,000, 30,000 అట్లా డిస్కౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది అంచనా చేస్తారు. సో ఈ సేల్లో మాత్రం మిస్ కాకండి, చాలా మంచి ఆఫర్స్ అయితే వస్తున్నట్టున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మ్యాక్ మినీ నుంచి అనమాట. సో మ్యాక్ స్టూడియో మనకు అందరూ తెలిసిందే, మ్యాక్ మినీ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, కిందనే ఉంటుంది. దాంట్లో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 250 GB స్టోరేజ్ వేరియంట్ ఏదైతే ఉందో అఫీషియల్గా నేను కూడా చెక్ చేశాను కన్ఫర్మేషన్ కోసము. 250 GB స్టోరేజ్ వేరియంట్ అయితే లేదు. ఇక్కడ బేస్లో 512 GB, 1TB, 2TB, 4TB అండ్ 8TB స్టోరేజ్ ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట అవి. సో దాని తగ్గట్టు ప్రైసెస్ అయితే చేంజ్ అవుతున్నాయి. అండ్ ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 16GB ర్యామ్, 24GB ర్యామ్, 30GB, 48, 64GB ర్యామ్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 80,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ఫ్రెండ్స్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒకసారి అప్డేట్ చేయండి, ప్రైస్ ఇంక్రీజ్ అని బేస్ వేరియంట్ అయితే ఉందో మీకు దొరుకుతలేదు అనేసి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రం థండర్బర్డ్ నుంచి అన్నమాట. సో థండర్బర్డ్ కొత్త వర్జన్ వచ్చింది, 150.0.1 వర్జన్ అయితే వచ్చింది అన్నమాట. ఒకవేళ థండర్బర్డ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే VLC ప్లేయర్ నుంచి మనం అందరూ యూజ్ చేస్తాము, ప్రతి సిస్టమ్ ల్యాప్టాప్లో ఉంటుంది. సో ఈ VLC ప్లేయర్లో కొత్త కోడెక్ అప్డేట్ వచ్చింది, AV2 అనమాట. ఇంకొంచెం కంప్రెస్ మంచి ఆప్టిమైజ్డ్ కోడెక్ ప్యాకేజ్ అనుకోవచ్చు. సో దీంట్లో ఇది స్టిల్ ఇప్పటికీ ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఆల్రెడీ పబ్లిష్ చేసే విషయం అంటారు. AV2కి సంబంధించిన కోడ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇది మొత్తం కన్ఫర్మ్ కానీ సపరేట్ డెడికేటెడ్ వీడియో ఇస్తాను. కానీ ఇది AV2 అయితే ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి మెన్షన్ చేసారు అన్నమాట. స్టిల్ ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ అయితే రాలేదు కానీ కోడ్స్ అవన్నీ కూడా డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే నడుస్తున్నాయి అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళ నుంచి అనమాట. సో AMD వాళ్ళది AMD Ryzen AI 5 435G ప్రాసెసర్కి సంబంధించిన బెంచ్ మార్క్స్ ఏవైతే గీక్ బేస్లో స్పాట్ అయినాయంటే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రం బెంచ్ మార్క్స్ సింగిల్ స్కోర్ చూసుకుంటే 2620 ఉందన్నమాట. అవి ఇది సింగిల్ స్కోర్ బెంచ్ మార్క్స్. నెక్స్ట్ చూసుకుంటే మల్టీ స్కోర్లో చూసుకుంటే 10,594 అన్నమాట. అవి సో మంచి పర్ఫార్మెన్స్తో పాటు వస్తుందంటే ఇట్లా ఇక్కడ వేరే దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఇది దగ్గర దగ్గర AMD వాళ్ళ Ryzen 5 8600G ప్రాసెసర్ ఉంది, దాని దగ్గర దగ్గర పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనేసి అయితే అన్నారు. ఇక్కడ చూసుకుంటే మాత్రం 32GB ర్యామ్తో పాటు అయితే ఇది కండక్ట్ చేసి రావటమే టెస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో. సో విండోస్ లెవెల్ ఇది విండోస్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వైఫై మదర్ బోర్డు కూడా ఇంక్లూడ్ అయితే చేసారు అన్నమాట. సో చూడాలి ఏ వేరియంట్ ఏదైతే ఉందో త్వరలో రాబోతున్నట్టుంది. సో మేబీ సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావచ్చు అనమాట. కాబట్టి గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ Halo 2 అండ్ Halo 3కి సంబంధించిన Unreal Engine 3 రీమేక్ అయితే రాబోతుందనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నమాట. కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ చెప్తలేం కానీ కొన్ని ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. ఏమంటారు Unreal Engine 5లో Halo 2 అండ్ Halo 3 అవుతుంది, రీమేక్ అవుతుంది అనేసి. నెక్స్ట్ చూసుకుంటే క్రిమ్సన్ డెజర్ట్ నుంచి అన్నమాట. సో ఇది కొంచెం మీకు స్టార్టింగ్లో బాగా అనిపించింది, దాని తర్వాత మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది కదా. ఈ గేమ్ మీకు వచ్చేసరికి అయితేనేమో కొత్త ప్యాచ్ అప్డేట్ వచ్చింది. ఇక్కడ NVIDIA వాళ్ళది RTX 50 గ్రాఫిక్ కార్డులకు ఓన్లీ అనమాట. 56 గ్రాఫిక్ కార్డులకి డైనమిక్ మల్టీ ఫ్రేమ్ జనరేషన్ ఫీచర్ ఏదైతే ఉందో ఇందులోకి వచ్చిందంట, ఈ ప్యాచ్ అప్డేట్లో వచ్చిందనేసి అయితే అన్నారు. సో ఒకవేళ ఇట్లా మీరు 56 గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసేవాళ్ళంటే ఇట్లా ఈ ఫీచర్ అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది మంచి అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.